హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా దుర్గా పుష్పవల్ల విస్మయంగా అంటుంది. అవును పుష్పవల్లే, తొందరగా రా అని ఇంకా వేగంగా దుర్గ చేయి పట్టుకుని తీసుకువెళుతున్నారు పద్మనాభం. టైగర్ కూడా వీళ్ళని వెంబడిస్తుంది. ఎలాగైతే పెరట్లోకి చేరుకున్నారు. పెరటి తలుపులు తీసేవచ్చావు కదా అంటారు కంగారుగా పద్మనాభం. తీసే ఉన్నాయి, అయినా పుష్పవల్లి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఏదో భ్రమపడుతున్నట్లున్నారు అంటుంది దుర్గా. ఒసై పిచ్చిదానా, నేనంత తేలిగ్గా భ్రమపడతానా? నీ అతి తెలివితేటలు పక్కన పెట్టి కాస్త వేగంగా అడుగులు వెయ్యి అని చెబుతూ గుమ్మం దగ్గరకు వాళ్ళ అడుగులు వేగంగా పడుతుండగా సరిగ్గా గుమ్మం ముందు భయానక వికృత రూపంలో పుష్పవల్లి ప్రత్యక్షమైంది. పద్మనాభం అడుగు ముందుకు పడదు. మళ్ళీ కళ్ళు భయంతో తెరుచుకున్నాయి. దుర్గ మనసులో అనుమానాలన్నీ తొలగిపోయాయి. భర్త చెప్పింది నిజమేనని పూర్తిగా అర్థమైపోయి భయకంపితురాలై పుష్పవల్లి వైపు వణికిపోతూ చూస్తుంది. విరబూసిన జుట్టు గాలికి అన్ని వైపులకు ఎగురుతుంటే, పూనకం వచ్చినట్లు పుష్పవల్లి దేహం ఊగుతుంటే, ముఖమంతా బీటలు వారి కంటితో చూడడానికి కూడా భయపడేలా ఉండేసరికి ఆ రూపాన్ని చూసి భార్యాభర్తలిద్దరూ నిశ్చేష్టులై పూర్తిగా భయం నింపుకున్న కళ్ళతో పుష్పవల్లి వైపు చూస్తూ నిలబడిపోయారు. సరిగ్గా అప్పుడే టైగర్ అరుస్తూ పుష్పవల్లి మీదకు ఉరకబోయింది. పుష్పవల్లి గట్టిగా తలను విసిరేసరికి టైగర్ దూరంగా చెట్టుకు గుద్దుకుని కింద పడింది. నొప్పితో కీచు కీచుమంటూ లెగిసి నుంచుంటుంది. ఇక పుష్పవల్లి నుండి తప్పించుకుని లోపలకు వెళ్ళడం అసాధ్యమేమోనన్న భయంతో మళ్ళీ పద్మనాభం దుర్గని చేయపట్టుకుని, ఇంకా రాయిలా చూస్తూ నిలబడ్డావే, నెమ్మదిగా వీధిలోకి పరిగెత్తు అంటారు నెమ్మదిగా వణుకుతున్న కంఠంతో. పరిగెత్తినంత మాత్రాన దెయ్యం నుంచి తప్పించుకోగలమంటారా అని దుర్గ సమాధానమిస్తుంది. తప్పించుకోలేమని చెప్పి ఆ దెయ్యాన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతావా మొద్దా? నోరు మూసుకుని నెమ్మదిగా వీధిలోకి పదవే. అలాగేనండి అని వెనకడుగు వేస్తుంది దుర్గా. ఇంతలో పుష్పవల్లి కోపంగా, ఎందుకు మావయ్య అత్తయ్యని అలా తిడుతున్నారు అంటుంది. పద్మనాభం ఆశ్చర్యపోతాడు. దుర్గా అడుగులు వెనక్కి వేస్తూ సందు వైపుకు నడుస్తుంది. ఏమండి, నన్ను వెళ్ళమని మీరు రావట్లేదే, మీరు కూడా తొందరగా రండి. అయినా పుష్పవల్లి మనల్ని అత్తయ్య మావయ్య అంటుందేంటి అని వణికిపోతూ అడుగుతుంది దుర్గా. అవన్నీ ఇప్పుడు అవసరమా? తొందరగా వీధిలోకి పద. టైగర్ని చంపేస్తుందేమోనండి, వాణ్ణి కూడా పిలవండి. నీకు దేవుడు అసలు బుర్ర పెట్టలేదే. టైగర్ గొడవ పక్కన పెట్టు, ముందు మన ప్రాణాలు పోకుండా ఉంటే చాలు. అసలే ఆ పుష్పవల్లి పగతో రగిలిపోతుంది అని మాట్లాడుకుంటూ ఇద్దరూ నెమ్మదిగా పుష్పవల్లి నుండి తప్పించుకోవాలన్న తాపత్రయంతో ఆ చీకట్లో సందులోంచి వీధిలోకి తడుముకుంటూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పారిపోతారు, ఎన్నాళ్ళని పారిపోతారు అంటూ పుష్పవల్లి పెద్దగా హాహాకారాలు చేస్తూ మెరుపు వేగంతో మళ్ళీ దుర్గ ముందు అడుగు దూరంలో ప్రత్యక్షమవుతుంది. దుర్గ పెద్దగా అరిచి ఏవండి అని ఉన్న చోటే ఆగిపోతుంది. తొందరగా వెనక్కి వచ్చేవే అని పద్మనాభం దుర్గకు గబాలున చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి పెరటి వైపుకు పరిగెడుతున్నాడు. వీళ్ళ వెనకే కుంటూ వస్తున్న టైగర్ని అమాంతం గుద్దేసి కింద పడిపోతాడు పద్మనాభం. ఇద్దరూ పెద్దగా అరుస్తారు. ఇంతలో దుర్గా, ఏమైంది, మీకేం కాలేదు కదా అంటూ మళ్ళీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పద్మనాభం దగ్గరకు అడుగులు వేస్తుంది. పద్మనాభం నెమ్మదిగా పైకి లేస్తుండగా, మావయ్య
ఆదిత్య ఎక్కడున్నాడో చెబితే మిమ్మల్ని వదిలేస్తాను అని పద్మనాభం ముందు నుంచుని ఉంటుంది పుష్పవల్లి. దుర్గ అడుగులు మళ్ళీ ఆగిపోయాయి. పద్మనాభం కదలకుండా రాయిలా మారిపోయాడు. చెప్పరా, నా ఆదిత్యని ఏం చేశావో చెప్పు. నా ఆదిత్యను నాకు కాకుండా ఎందుకు చేశావు అంటూ పెద్దగా అరవగానే ఒక తాడు పద్మనాభం పీకకు చుట్టుకుని పద్మనాభాన్ని గాల్లో ఈడ్చుకెళుతుంది. ఏవండి ఏవండి అని దుర్గ గట్టిగా రోదిస్తుంది. వల్లి, ఆయన్నేమి చెయ్యొద్దు తల్లి. నువ్వు ఆదిత్యని ఎందుకు అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ నీకులాగే మా ఆదిత్య కూడా అర్ధాయుష్యుతోనే చనిపోయాడమ్మా. ఆయన్ని వదిలే తల్లి, నీకు దండం పెడతాను అని మోకాళ్లపై కూలబడిపోయింది దుర్గ. దుర్గ నోటి వెంట కూడా ఆదిత్య చనిపోయాడని తెలియగానే ఒక్కసారే పుష్పవల్లి గుండె 1000 ముక్కలైనట్లు అనిపిస్తుంది. మోయలేనంత దుఃఖం గుండెలను పిండేస్తుంది. ఎప్పటికైనా ఆదిత్య తిరిగి వస్తాడు అని ఆత్మగా మారి ఎదురు చూస్తున్న తనకి ఆదిత్య చావు కబురు ఒక గొడ్డలి పెట్టులా మారింది. దిక్కులు పెక్కటిల్లేలా పెద్దగా రోదించడం మొదలుపెట్టింది. ఆ రోదనలు ఆకాశాన్ని నేలని ఏకం చేస్తున్నాయా అన్నట్లు ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక్కసారే పద్మనాభం తాడు విడువడి కింద పడిపోతాడు. దుర్గ గబుక్కున పైకి లేచి ఏడుస్తూ పద్మనాభం దగ్గరకు పరిగెడుతుంది. పద్మనాభం ప్రాణం పోయినంత పనయ్యింది. త్రుటిలో తప్పించుకోవడంతో మళ్ళీ ప్రాణాలపై ఆశ చిగురించి ఆయాసపడుతూ పైకి లేచి పుష్పవల్లి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో దుర్గ పద్మనాభం భుజంపై చేయి వేసి, మీకేం కాలేదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. నాకేం కాలేదు. పుష్పవల్లి ఆదిత్య చనిపోయాడన్న బాధలో మునిగిపోయి పిచ్చిదానిలా తిరుగుతుంది. మనం తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం. దుర్గా, తొందరగా రా. పుష్పవల్లి ధ్యాస మళ్ళీ మనలో పడేలోపే మనం తప్పించుకోవాలి పదా అని గబాలున దుర్గ చేయి మళ్ళీ పట్టుకుని పెరటి వైపుకు పరిగెడుతున్నాడు. పుష్పవల్లి రోదన మాత్రం ఆగలేదు. అలా పిచ్చి పట్టిన దానిలా గాల్లో ఎగురుతూ పెద్ద పెద్ద హాహాకారాలు చేస్తుంది. ఇంతలో లోపలికి వెళ్ళిపోతాడు పద్మనాభం. దుర్గ కూడా ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళిపోతుంది. తలుపు వేగంగా మూసేస్తారు. ఇద్దరు లోపలే ఉన్న చోట కూలబడిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారని గ్రహించిన పుష్పవల్లి కోపంతో రగిలిపోతుంది. ఆ ఇంటి చుట్టే పెద్దగా అరుస్తూ తిరుగుతూ తలుపులను బాదుతూ వాళ్ళలో భయాన్ని ఇంకా పెంచుతుంది. మృదుల ఇంట్లో సడన్గా మెలకువ వస్తుంది అరవింద్కు. ఉలిక్కిపడి లేస్తాడు. గదంతా చీకటి. పక్కనే ఉన్న సెల్ తీసి లైట్ ఆన్ చేసి పడుకున్న వాళ్ళపై వేస్తాడు. అందరూ ఉన్నారు కానీ మృదుల లేదు. అమాంతం నిద్రమత్తంతా వదిలిపోయింది అరవింద్కి. ఒక్కసారే హడలిపోయి కిషోర్ కిషోర్ అని పక్కనే ఉన్న కిషోర్ చెయ్యిపై గట్టిగా కొడతాడు. బహుశా భయం మనసులో పేరుకుపోయి ఉండడం వల్ల కాబోలు కిషోర్ కూడా కెవ్వుమని అరిచి లేచి కూర్చుంటాడు. కంగారు పడు కిషోర్, నేనే, గొడవ చేయకు. అమ్మ వాళ్లకు మెలకువ వచ్చేస్తుంది అంటాడు అరవింద్. ఎందుకు లేపవురా? నెమ్మదిగా అంటాడు కిషోర్. వదిన లేదురా. లేదా? నోటిని పూర్తిగా తెరిచి పక్కకు చూస్తాడు కిషోర్. అరవింద్ చెప్పినట్లుగానే మృదుల కనపడకపోయేసరికి అయోమయం నింపుకున్న కళ్ళతో అరవింద్ వైపుకు చూస్తూ, ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిందంటావురా? మళ్ళీ పెరట్లో ఫీట్లు చేయట్లేదు కదా అంటాడు కిషోర్. అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. ఏంటి వెళ్ళేది? వెళ్ళడమే తప్ప ఇంకా రావడం ఉండదు. ఏమనుకుంటున్నావో ఏంటో అంటాడు కిషోర్. అది కాదు కిషోర్, ఒకరికి ఒకరు తోడున్నాం కదా, ఏమీ కాదు పదా. ఒకరికి ఒకరు తోడుంటే జడిసిపోవడానికి అదేమైనా మనిషా, దెయ్యం?
నేను రాను బాబోయ్, బెదిరిపోతున్నాడు కిషోర్. అలా అనకు కిషోర్, నీకేం భయం లేదు, నేనున్నాను కదా, బ్రతిమాలుతున్నాడు అరవింద్. ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ పోయిందా నీకు? కోరి కోరి దెయ్యం దగ్గరికి వెళ్తానంటావేంటి? అది దెయ్యమని వదిలేస్తే ఎలా కిషోర్? నాకు వదిన ఎక్కడ దూరం అయిపోతుందోనని చాలా భయంగా ఉందిరా. సర్లే, నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేనే వెళ్ళి నా మృదులను వెతికి వెనక్కి తెచ్చుకుంటాను అని నిట్టూర్పుగా పైకి లేస్తాడు అరవింద్. వదినలో ఆ ఆత్మ ఉన్నంతకాలం వదినకేం కాదురా. వదినకి ఏమవుతుందోనన్న భయంతో నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. వదినలో పుష్పవల్లి ఉందని మరచిపోకు. నువ్వు ఎన్నైనా చెప్పు కిషోర్, నేను మృదులను అలా ఒంటరిగా వదల్లేను అని అక్కడి నుండి బయలుదేరాడు అరవింద్. ఇక కిషోర్కి కూడా చేసేదేం లేక అన్నగారిని కాపాడుకోవడానికి ఇంకో దారి కనిపించక తను కూడా లేచి అరవింద్ వెనకే వెళుతూ, అన్నయ్య వస్తున్నానుండు, కంగారు పడకు అని విసుక్కుంటూ అరవింద్ దగ్గరకు పరిగెడతాడు. వదిన అసలు పెరట్లో ఉందో లేదో అంటాడు ఏడుస్తున్నట్లు. పెరట్లో లేకపోతే ఎక్కడో చోట ఉండే ఉంటుంది కదా, పద అని ఆగకుండా వెళుతున్నాడు అరవింద్. అలా ఇద్దరూ మృదుల కోసం ఉత్కంఠగా బయటకు అడుగు పెడతారు. మృదుల కోసం ఆ చుట్టూ పరిసరాలన్నీ గమనిస్తున్నారు. నిశ్శబ్దం అలముకున్న ఆ చీకట్లో మృదుల అలికిడి కోసం వెతుకుతున్నారు. కిషోర్ కూడా అరవింద్ వెనక ఆనుకుని అరవింద్ భుజంపై చేయి వేసి బిత్తర చూపులు చూస్తున్నాడు. చెప్పాను కదరా, వదిన ఇక్కడ ఉండి ఉండదేమోనని, పద లోపలికి వెళ్ళిపోదాం అని అరవింద్ చేయిని పట్టుకుని లాగుతాడు కిషోర్. ఒకవేళ వీధిలో ఉందేమో చూద్దాం పద అని వీధిలోకి పరిగెడుతున్నాడు అరవింద్. అరవింద్ కిషోర్ని వదిలేసి ఉన్నపలంగా వీధిలోకి పరిగెత్తడంతో కిషోర్ హడలిపోయి, ఒరేయ్ ఆగరా దుర్మార్గుడా అని గట్టిగా అంటూ వేగంగా అరవింద్ వెనక పరిగెడుతూ, వీడొకడు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటానంటాడు ఎప్పుడు అని మనసులో అరవిందును తిట్టుకుంటూ పరిగెడుతున్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.